హాయ్ హలో నమస్తే. నా పేరు రాజశేఖర్ రెడ్డి. నిన్నటి ఎపిసోడ్లో ఒక్కొక్కరు ఇంట్రొడక్షన్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, అసలు స్టార్టింగ్ ఫస్ట్ డేనే ఇంత గందరగోళం అవసరమా? సెటిల్ అవ్వాలి కదా, కనీసం 1-2 days సెటిల్ అవ్వడానికి తీసుకోవాలి కదా. అదేం లేకుండా ఫస్ట్ నుంచే అసలు ఒక్కొక్కరు స్క్రిప్ట్ వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయారు. హరీష్ గారు అయితే మరి దారుణంగా 4-5 స్క్రిప్ట్ పర్సనాలిటీని తీసుకొస్తారు బయటికి. ఇవన్నీ మాట్లాడదాం ఈరోజు. మాట్లాడే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీలుంటే కామెంట్ చేయండి. నేను ఇంప్రూవ్ అవ్వడానికి నాకు అది హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్దాం. నాగార్జున గారు డ్యూటీస్ ఇవ్వడం వల్ల మొత్తం హౌస్లో మొత్తం ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది అనమాట. డ్యూటీస్ని ఎలా చేయాలన్నది ఒక డిస్కషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిష్ వాషింగ్ అనుకోండి, అక్కడున్న అంటే మెయిన్ ఉంటాయి కదా వండేవి, అవి మాత్రమే చేయాలా, లేకపోతే వాళ్ళు తినే ప్లేట్స్ కూడా మిగతా ఉండేవి అవి కూడా చేయాలా అన్న కన్ఫ్యూజన్లో ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. తనుజ అండ్ రీతు వర్మ మధ్యన ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. తర్వాత మళ్ళీ ఓనర్స్ అందరూ, టెనెంట్స్ అందరూ కలిపి ఇలా ఒకరికొకరు డ్యూటీస్ గురించి డిస్కషన్ చేస్తుంటే, మనీష్ తను ఆల్రెడీ ఫ్యామిలీ వీక్ గురించి ప్లాన్ చేస్తున్నాడు అనుకుంటా ఇప్పటి నుంచే. తను వాళ్ళ ఫాదర్ గురించి ఒక టీషర్ట్ తీసుకొచ్చాడు అనమాట. తను ఫ్యామిలీ వీక్ వరకు ఉంటే వాళ్ళ ఫాదర్కి ఈ టీషర్ట్ గిఫ్ట్ చేద్దామని. అంటే ఆల్రెడీ అంటే మనకి ఇంట్రెస్ట్ అనమాట, నన్ను ఫ్యామిలీ వీక్ వరకు ఉంచండి అని ఒక ఎమోషనల్ లైన్ డ్రా చేస్తున్నాడు. అది నాకు అనిపించింది, ఎమోషనల్ లైన్ డ్రా చేస్తున్నాడు అనిపించింది. వెంటనే ప్రియా స్ట్రైక్ అయ్యి, అంటే తన సబ్కాన్షియస్ మైండ్లో వెంటనే వచ్చేస్తారు కదా ఫ్యామిలీ ఫోటో. సో అది తలుచుకొని తను ఏడవడం స్టార్ట్ చేసి 1 dayలో హోమ్ సిక్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఒక్క రోజులో అది కొంచెం ఓవర్. అంటే కెమెరాల కోసం మనం చేయొచ్చు, బట్ ఫస్ట్ డేనే అంత అవసరం లేదనిపించింది. అలా జరుగుతుంటే మాత్రం బయట హాల్లోని టెనెంట్స్, ఓనర్స్ అందరూ కలిపి డ్యూటీస్ గురించి డిస్కషన్ చేయడం. యూనియన్కి డౌట్ ఏంటంటే ఫ్లోర్ ఒకటి క్లీన్ చేయాలా, మొత్తం హౌస్ మొత్తం క్లీన్ చేయాలన్న ఒక డౌట్తో ఓనర్స్కి అడిగితే లేదు ఫ్లోర్ ఒకటే అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ వచ్చి టాంట్ చేస్తాడు అనమాట దాని గురించి. వీళ్ళకి కామనర్స్కి పెద్ద విల్లా లాంటి ఒక ఇల్లు ఇచ్చి, దాంట్లో ఇంత లగ్జీరియస్ ఫుడ్ పెట్టి, లగ్జీరియస్ బెడ్రూమ్స్ మొత్తం లగ్జీరియస్గా ఉంటాయి. బయటికి వెళ్ళి టెంట్ హౌస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళది లగ్జీరియస్ అంటే మనదే ఉంది బొంగు అని అంటారు. అసలు వాళ్ళ దాంట్లో బెడ్స్, వాష్రూమ్ తప్ప ఏమీ లేవు అందులో. అవి లగ్జీరియస్గా అనిపిస్తుంది అంట. అంటే కామనర్స్కి అంత లగ్జరీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి గుర్తు మనం సింపుల్గా ఉందామని వాళ్ళు ఆలోచన. ఏదో ఆ జెలసీ టైంలో శ్రీజ పాయింట్ తీసుకొస్తుంది. మనం ఇలా టెనెంట్స్ని లోపలికి తీసుకొస్తే అది ఎప్పటికైనా మనకు ప్రాబ్లమే, అది బిగ్ బాస్ ఆదేశం కాబట్టి మనం లోపలికి రానివ్వకూడదు. బట్ ఎలాంటిదైనా ఒకవేళ ఏదైనా మనం వాళ్ళకి ఇవ్వాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా సరే మనం ఒక టాస్క్ పెడదాం, వాళ్ళని ఇంప్రెస్ చేస్తే అప్పుడు మనం ఏదైనా ఇవ్వచ్చు. అలా ఒక లూప్ హోల్ ఎత్తి చెప్పడం. ఎందుకంటే వితౌట్ పర్మిషన్ లోపలికి వచ్చి వాన్స్ లోపలికి టెనెంట్స్ రాకూడదు కదా అన్న రూల్ ఉంటుంది కదా. సో ఇలా ఇంప్రెషన్ అనే లూప్ హోల్ తీసుకొని ఏదైనా ఇవ్వచ్చు అన్న లూప్ హోల్ ఎత్తడం నాకు నచ్చింది. నైట్ అనేది మార్నింగ్ స్టార్ట్ అయింది. ఆబ్వియస్లీ మార్నింగ్ 8 o'clockకి సాంగ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మధ్య సాంగ్తో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన వెంటనే వీళ్ళందరూ వచ్చి డాన్స్ చేస్తారు అనుకున్నాను నేను. మెయిన్ గేట్ నుంచి మనుషులు వచ్చేసారు, చైర్ లీడర్స్ అలా వస్తారు కదా ఒకే యూనిఫామ్లో. వాళ్ళు లోపలికి వచ్చి హడావిడి డాన్స్ చేసి మొత్తం గందరగోళంగా ఉంది. బట్ ఇది ఫస్ట్ డే అని ఇలా చేశారా, లేకపోతే రోజు చేస్తారా అన్నది డౌట్. రోజు చేస్తే మాత్రం ఖచ్చితంగా స్పాయిల్ అవుతుంది. బయట విషయాలు తెలుసుకొని ఇప్పుడు ఓకే, ఫస్ట్ 2 daysలో 3 daysలో 1 weekలో ఎవరైనా కనుక్కోకపోవచ్చు, కానీ ఇదే కంటిన్యూ అయితే రోజు వస్తే మాత్రం ఖచ్చితంగా స్పాయిల్ అయిపోతుంది. బయట విషయాలు తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తారు. ఇది ఖచ్చితంగా స్పాయిలరే. అలా జరగదని నేను అనుకుంటున్నాను, మోస్ట్లీ జరగదు. సాంగ్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం టెనెంట్స్, ఓనర్స్ అందరూ కలిపి ఒకే హాల్లో మెయిన్ హౌస్లోనే ఉంటారు. అర్థం కాలేదు, రూల్ విరుద్ధం కదా, రాకూడదు కదా. బట్ అప్పుడే బిగ్ బాస్ వచ్చి కాంట్ చేస్తాడు అనమాట. రాకూడదని తెలీదా మీకు, మీ టెంట్ హౌస్ ఇది కాదు, మీ హౌస్ ఇది కాదు కదా అని కాంట్ చేస్తాడు. ఫస్ట్ టైం నాకు తెలిసి బిగ్ బాస్ కూడా హ్యూమర్ యాడ్ చేశాడు మాట్లాడుతున్నప్పుడు. అంతకుముందు అంతా ఈ 8 seasons నాకు చాలా సీరియస్గా అనిపించింది. అంటే ఆ కామెడీ హ్యూమర్ లేదు తనలోని. ఈసారి నాకు ఎందుకో మాట్లాడుతున్నప్పుడు స్మైల్ ఇస్తూ మాట్లాడడం, ఆ హ్యూమర్ యాడ్ చేశాడు. బిగ్ బాస్ కూడా అప్పుడప్పుడు ఫన్ చేయొచ్చు కదా, బాగుంటుంది. నాగార్జున గారు స్టేజ్ మీద ఒక్కొక్కరికి, అంటే కామనర్స్ నుంచి సెలబ్రిటీస్కి ఒక్కొక్కరికి డ్యూటీ అలాట్ చేశారు కదా. ఆ డ్యూటీస్ గురించి బిగ్ బాస్ మళ్ళీ అడుగుతూ సేమ్ అలానే ఉంచుతారా,
లేకపోతే మళ్ళీ ఎవరినైనా మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు. మీరు మెంటర్స్ లాగా డ్యూటీ వాళ్ళు చేయాలి. ఎవరినైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళే చేయాలి. వాళ్ళు చేయకపోతే మీది బాధ్యత అంటే ఏదైనా పనిష్మెంట్ లాంటిది సెట్ చేస్తాడు ఒకవేళ వాళ్ళు చేయకపోతే. ఈ విషయంలో యాక్చువల్గా బిగ్ బాస్ చేసింది ఒక రప్చర్ అనమాట. ఇలా అలాట్ చేయడం వల్ల మెంటర్స్కి వాళ్ళకి పని అప్పచెప్పడం వల్ల వాళ్ళు ఒకవేళ సరిగ్గా వీళ్ళకి పనిష్మెంట్ ఇప్పించాలి అనే ఆలోచనతో వాళ్ళు సరిగ్గా చేయకపోతే పనిష్మెంట్ వీళ్ళు దొరుకుతుంది కదా. సో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి వీళ్ళు కూడా హెవీ వర్క్ చెప్పొచ్చు కదా. సో ఇది ఒక రప్చర్ మూమెంటే. ఇది ఇద్దరు వాడుకుంటారో లేదో తెలియదు. వాడుకుంటే మాత్రం సాలిడ్ కంటెంట్ వస్తుంది. నాకు ఎందుకు భరణి గారు దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి బర్స్ట్ అయిపోతుంది భరణి గారు. అది ఎప్పుడో తెలియదు కానీ ఖచ్చితంగా బర్స్ట్ అవుతారు. డ్యూటీస్ గురించి అడుగుతున్నప్పుడు ఒక్కొక్కరిని పిలిచి అడిగారు. మొత్తం ఎవరైతే కామనర్స్ ఉన్నారో ఒక్కొక్కరిని పిలిచి మీరు మార్చుకోవాలంటే అందరూ సేమ్ అలానే ఉంచారు. బట్ ఒక్క సంజన యాక్చువల్గా కిచెన్ డ్యూటీ అనమాట, కుకింగ్ డ్యూటీ. కానీ తను చేస్తున్న వర్క్ నచ్చి తనే ఇనిషియేటివ్ తీసుకొని అడిగింది, నేను ఈ వర్క్ చేస్తాను, నన్ను కూడా యాజ్ టీస్గా ఉంచాలని ముందే రిక్వెస్ట్ చేసుకుంటున్నానంటే ప్రియా వచ్చి వాళ్ళు చెప్పారంటే మనం ఖచ్చితంగా ఆపోజిట్ చేయాలి కదా బిగ్ బాస్ హౌస్లో అనే కాన్సెప్ట్ అనుకుందో ఏమో తెలియదు. కానీ వెంటనే లేదు నాకు ఒక మేల్ ఒక ఫీమేల్ అనే కాంబినేషన్ కావాలి అని భరణి గారు నిన్ను తనుజ గారిని సెలెక్ట్ చేసుకుంది. సో వాళ్ళ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందో చూద్దాం. భరణి గారికి అయితే అసలు వంటే రాదని ముందే ఫిక్స్ అయ్యాడు. నేను నేర్చుకోవడానికి నాకు అవకాశం అని చెప్పి ఫిక్స్ అయ్యాడు. 90% గొడవలు కానీ ఏదైనా డిస్కషన్స్ కానీ జరిగేదంతా కిచెన్లోనే. అక్కడ కాంబినేషన్ ప్రాపర్గా సెట్ అయిందంటే ఇంకా హౌస్ మొత్తం సెట్ అయిపోతుంది. సో చూద్దాం వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుందో. ఈ టాస్క్ జరుగుతున్న ప్రతి ఒక్కరికి అంటే ఏ కాంబినర్ వచ్చినా సరే మధ్యలో అడ్డంగా చెప్పేది హరీష్ గారు. ఏ సిచ్యువేషన్ వాళ్ళకి అలర్ట్ చేసినా ఈయన వచ్చి రిప్లై ఇస్తున్నాడు, వీళ్ళకి అలర్ట్ చేసిన మధ్యలో ఈయన రిప్లై ఇస్తున్నాడు. శ్రీజాకి అంటాడు, మనీష్కి అంటాడు, మీరు కావాలని కదా మాట్లాడుతున్నారు. అరే వాళ్ళకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా. నువ్వు మామూలుగా ఒక పాయింట్ వచ్చినట్టు వాళ్ళకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, నీకు పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఇద్దరు మాట్లాడకపోతే ఇంకేముంది, నువ్వు ఒక్కడే మాట్లాడతావు, పెద్దరాయిడువా నువ్వు. అది కరెక్ట్ కాదు. అది చాలా రచ్చ చేశాడు ఈరోజు. తనకు తానే నాకు తెలిసి ఈ ఫస్ట్ ఎపిసోడ్లోనే కంపు చేసుకున్నాడు. నెక్స్ట్ నుంచి దాన్ని రెక్టిఫై చేసుకుంటాడా లేకపోతే ఇలానే ఉంటాడా చూద్దాం. గారు కూడా క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి, ఇమ్యూనల్కి ఇచ్చాడు కాబట్టి ఇమ్యూనల్తో పాటు ఇప్పుడు సిస్టమ్ కూడా యాడ్ చేశాడు. సో ఇమ్యూనల్ హెల్ప్ గా ఉంటుంది, ఒక్కడే చేయడం కొంచెం కష్టమే. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు బిగ్ బాస్ వీళ్ళకి మెంటర్స్ ఇచ్చారు అనమాట. ఎవరైతే అలాట్ చేశారో డ్యూటీని వాళ్ళు మెంటర్స్ ఇచ్చారు. పని చేయకపోతే వీళ్ళదే బాధ్యత అని చెప్తారు. ప్రతిసారి ఏ సిచ్యువేషన్ చెప్పినా ఏ విషయం చెప్పినా సెలబ్రిటీస్ మాత్రం ఏ ఈగోకి తీసుకుంటా తూచా తప్పకుండా చేస్తారంటారు కదా, అలాగా ప్రాపర్గా ఫాలో అవుతున్నారు. ఈ కామనర్స్లో కొంచెం గడబడి ఉంది. వీళ్ళు ఏదో ఒక టైంలో బర్స్ట్ అవుతారు. హరీష్ గారు మధ్యలో వచ్చి మాట్లాడి శ్రీజాకి మనీష్కి కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆర్డర్ చేస్తున్నాడు. మీరు మాట్లాడకండి నేను ఆర్డర్ చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. అది దీనివల్ల వీళ్ళకి టెనెంట్స్ అందరికీ అడ్వాంటేజ్ అనమాట. సో వాళ్ళకి బ్రేక్ వస్తుంది, వాళ్ళకి పడట్లేదు. సో వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని వీళ్ళని డౌన్ చేసే అవకాశం చాలా ఉంటుంది. బట్ వీళ్ళు తెలుసుకుంటే మంచిది. ఫ్రెండ్స్ కూడా ఇంట్లోనే భోజనం చేస్తున్నారు, వాళ్ళు కూడా ఓనర్స్ కూడా ఇంట్లోనే భోజనం చేస్తున్నారు. పాపం ఎమ్మెన్యేలు భోజనం చేస్తుంటే అంతవరకు కష్టపడిపోవచ్చు, భోజనం చేస్తేమో అలా తింటారు, తినకూడదు కదా అని చెప్తే వెంటనే పాపం తింటున్నట్టు మధ్యలో ప్లేట్ తీసి అది కొంచెం ఇబ్బందిగానే ఉంది. బట్ బిగ్ బాస్ అది యాక్సెప్ట్ చేయాలంతే. కానీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఒక్కొక్కడు అసలు మదర్ తెరీసాలా ఫీల్ అయిపోయాడు. ప్రతి శ్రీజ కానీ మొత్తం అందరూ, నాకు తెలిసి మనీష్ ఒక్కడే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాడు అనమాట. టాస్క్ ఇంకా బిగ్ బాస్ చెప్పే విషయాలు ప్రాపర్గా అర్థం చేసుకుంటాడు. ఈ హరీష్ గారు అయితే బిగ్ బాస్ కెమెరా ముందుకు వెళ్ళి మరి నేను ఫుడ్ విషయంలో ఇలా కాంప్రమైజ్ అవ్వలేను, నేను నోటి దగ్గర ఫుడ్ ఎలా లాగేసుకుంటుంది, నేను దేను ఎంతవరకైనా వెళ్తాను, నేను కావాలంటే నన్ను బయటకు పంపించండి. చెప్పడరా ఇవన్నీ చెప్పమంది నిన్ను. బిగ్ బాస్ బయట నన్ను ఉన్నదే ఫస్ట్ ఎపిసోడ్ కూడా పూర్తి కాలే, రోజంతా పూర్తి కాలే, అప్పుడే నన్ను బయటకు పంపించని డైలాగ్ ఎందుకు వస్తాయి అంటే నేను హ్యుమానిటీ కోసం నేను ఎంత లెవెల్గా వెళ్తానని చెప్పడానికి ట్రై చేస్తున్నావా చెప్పు, పర్లేదు వద్దు. అలాంటివి చెప్పడానికి ట్రై చేసిన ప్రతి ఒక్కడు తొందరగానే బయటకు వెళ్ళిపోతాడు. కొంచెం ఇవన్నీ రెక్టిఫై చేసుకుంటే మంచిది. మనం ఓవర్ యాక్షన్ అని అంటున్నా అంటే మీరు కూడా అనుకోవచ్చు, నోటి దగ్గర ఫుడ్ బయట తీసేస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. నీ ఇంటి దగ్గర అలా చేస్తే బాధ అనిపించచ్చు బ్రో.
అది బిగ్ బాస్ హౌస్. అది నువ్వు అన్నింటికి ఫిక్స్ అయ్యి వెళ్తావు అక్కడికి. అంతకైనా దారుణం జరుగుతుంది. అది చాలా దారుణాలు జరుగుతాయి. ఫస్ట్ డేనే నువ్వు మీరు అలా మెల్ట్ అయిపోతే అసలు ఈ హ్యూమానిటీ గ్రౌండ్స్ ఇవన్నీ కొన్ని విషయాలను జరుగుతాయి తప్ప, మరి బిగ్ బాస్ ఏం ఆకలితో చంపాడు ఎవరు? నేను ఆయన ప్లాన్ ఆయనకు ఉంటుంది కదా, ఆయన చెప్పినప్పుడు ఫాలో అవ్వాలి కదా. వీళ్ళు వెళ్ళి ఆఫర్ చేయడం, నాకు ఈ విషయంలో టెనెంట్స్ బాగా నచ్చారు అనమాట. వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు, బిగ్ బాస్ వద్దన్నాడు కదా, ఎందుకు వద్దు వద్దు అని చెప్తుంటే, లేదు లేదు వీళ్ళు బలవంతంగా నోట్లో కుక్కేసేదా అన్నారు. కాసేపు ఆగితే దారుణంగా బిహేవ్ చేశారు. సో వీళ్ళు వెళ్ళి మళ్ళీ సరే లోపలికి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు బిగ్ బాస్ కోపం వచ్చి ఇంకా ఒక బాంబు పేల్చాడు. మొత్తం రేషన్ అంతా సరే స్టోర్ రూమ్లో పెట్టేయండి, చాలు మీరు చేసిన ఓవర్ యాక్షన్ కాదు, రేషన్ మొత్తం స్టోర్ రూమ్లో పెట్టేయమన్నారు. పెట్టేశారు. పెట్టేసిన తర్వాత కూడా హరీష్ గారు కళ్ళు తుడుచుకొని ఈ ఓవర్ యాక్షన్ ఒకటి స్టార్ట్ అయింది. వెళ్ళి నేను కాంపిటేటర్, మీకు తెలుసు కదా, నేను కాంపిటేటర్. నేను ఎంత ఎక్స్టెండ్ వరకు వెళ్ళగలను. నేను చాలా బ్రూటల్గా ఉంటున్నాను. కానీ ఫుడ్ విషయంలో నేను ఐ కాంట్, నేను ఉండలేను సార్. నేను అమ్మో ఈ ఓవర్ యాక్షన్ ఏంటి బాస్, ఇన్ని వేరియేషన్లా, అరగంటలో ఇన్ని వేరియేషన్లా. వావ్. ఇప్పుడు మళ్ళీ వెంటనే ఆగుతాడా మనడు? వెళ్ళి మళ్ళీ అరటిపళ్ళని తీసుకొచ్చి బిస్కెట్లను తీసుకొచ్చి, తీసుకోండి ప్లీజ్ ప్లీజ్ తీసుకోండి, మీరు ఆకలితో ఉన్నారు, నేను తట్టుకోలేకపోతున్నాను, తీసుకోండి ప్లీజ్. వాళ్ళేమో బాబు వద్దు బాబు, బిగ్ బాస్ వద్దంటారు కదా, ప్లీజ్ మాకు ఆకలి లేదు, ప్లీజ్ వెళ్ళిపోండి. లేదు లేదు ప్లీజ్ మీరు తీసుకోవాలి, మీరు చూస్తే నేను తట్టుకున్నాను. మీరు నామినేషన్లో నేను ఎలా ఉంటాను? హరీష్ అంటే హరీష్ లాగా ఉంటాడు, బట్ ఫుడ్ ప్లీజ్ తీసుకోండి. చూసారు వాళ్ళకి చిరాకు వచ్చి తనుజ అంటుంది, చూడండి మీరు ఇలా చేస్తే మీరు ఒక్కరే తీసుకుంటారు అనుకుంటున్నారు, ప్రతి ఒక్కరికి పనిష్మెంట్ ఇస్తే ఆవిడ ఏం చేస్తారు? ప్లీజ్ మా అందరికి ఆకలి లేదు, ఆకలి అంటే అడుగుతాం మేమని చెప్పి ఆవిడ చెప్పగానే లోపలికి వెళ్ళాడు. హరీష్ గారు చాలా దారుణం చేశారు. ఇరిటేషన్ తెప్పించాడు ఒక్క ఎపిసోడ్కే. భరణి గారు అంటారు టెనెంట్స్ అందరు కూర్చొని, మాకు రావద్దు అన్నారు లోపలికి, మేము రాము. బిగ్ బాస్ గారు అన్నారు కదా ఒకసారి, మేము రావట్లేదు, మేము లోపలికి వెళ్ళట్లేదు, మేము డిస్టర్బ్ చేయట్లేదు. ఆ విషయం వీళ్ళు మాటికి వచ్చి అది తీసుకొని డిస్టర్బ్ చేస్తారంటే, బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పాడు కదా, వినొచ్చు కదా వీళ్ళు. సో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది, మొత్తం అందరికి ఫుడ్ అరేంజ్ చేస్తారు అనమాట. అందులో కూడా బోనస్ సపరేట్ ఫుడ్, టెనెంట్స్కి సపరేట్ ఫుడ్. ఓనర్స్కి ఏమో లగ్జరియస్ ఫుడ్ అనమాట. మాత్రం అంటే సెలబ్రిటీస్కి మాత్రం నార్మల్ ఫుడ్ అనమాట, ప్లేట్ మీల్స్ అలా అరేంజ్ చేస్తారు. సో అందులో కూడా ఒక ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేశారు. వీళ్ళు సాంబార్ బాగుందంటే సాంబార్, వాళ్ళు కాఫీ బాగుందంటే కాఫీ, ఒక ఊరించుకుంటూ ఒకరిని ఎట్టించుకుంటూ తినడం, అది ఒక ఫన్ జనరేట్ అయింది. పోక్ చేయడానికి అంటే ఏమైనా పోక్ చేస్తారు అనమాట తనకి, గుండంకులు అని అక్కడ స్టార్ట్ అయింది. బయట సోషల్ మీడియాలో దారుణంగా హరీష్ గారిని ఆడుకుంటున్నారు. గుండంకులు అనేది ఏమైనా స్టార్ట్ చేస్తారు. ఏమైనా ఏమంటాడు అంటే, గుండంకులు ఓకే కదా, హ్యాపీ కదా, సంథింగ్ కదా అంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మనోడు హరీష్ అప్పుడు నవ్వుతాడు. గుండంకులు అన్న టైంలో హరీష్ నవ్వుతాడు, సీరియస్ ఏం లేడు అక్కడ, నవ్వుతాడు, బాగానే తీసుకుంటాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఓనర్స్కి ఫుడ్ కావాలన్నా, ఒకవేళ ఓనర్స్కి ఫుడ్ కావాలంటే వాళ్ళు టెనెంట్స్కి చెప్పి వాళ్ళతో వండించుకొని వీళ్ళు తినొచ్చు, కానీ టెనెంట్స్ తినకూడదు. లిటరల్గా సెలబ్రిటీస్ని పనులను చేస్తాడు అక్కడ, సర్వెంట్స్ని చేస్తాడు అక్కడ కామనర్స్కి. ఒకవేళ సెలబ్రిటీస్ తినాలంటే మాత్రం వాళ్ళు తినకూడదు, వాళ్ళు ఖచ్చితంగా బిగ్ బాస్ పంపిస్తాడు. బిగ్ బాస్ లోపలికి పంపించి ఫుడ్ అరేంజ్ చేస్తాడు. బిగ్ బాస్ అడుగుతాడు అనమాట, ఈ గార్డెన్ అంతా క్లీన్ చేయడానికి నీకు ఎంత టైం పట్టొచ్చు అంటే, ఇమీడియల్ మెంటర్ హరీష్ కదా, మనోడికి డౌట్ వచ్చేస్తుంది, మనోడికి కొంచెం భయం వేస్తుంది అనమాట. ఇప్పుడే కదా రప్చర్ జరిగింది, గుండంకులు అని పిలిచాడు కదా, ఇప్పుడే రప్చర్ జరిగింది కదా, మనోడు అసలు ఇంకా రెచ్చిపోతాడు ఫుల్. అంటే మనోడు ఎంత టైంలో చెప్తే అంత టైంలో ఖచ్చితంగా చేయాలి కదా. సో అలా అనుకుని భయపడతాడు. చెప్పండి అని అంటే అప్పుడు రప్చర్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు హరీష్ గారు, నువ్వు గుండంకులు అని చెప్పి బాడీ షేమింగ్ చేయకు, నువ్వు నాకు అర్థం కాలేదు, గుండంకులు అంటే బాడీ షేమింగ్ ఏంటి? గుండు తీసుకుంది నువ్వే, అరగుండు వేసుకుని రావాల్సింది నువ్వు. యాక్చువల్గా టైటిల్ టాస్క్లో అరగుండు కదా, నువ్వు ఒప్పుకున్నావు కదా, మొత్తం ఎపిసోడ్ అంతా అలాగే, సీజన్ మొత్తం అలా ఉంటా అని కూడా ఒప్పుకున్నావు. నువ్వు అరగుండు చేస్తే ఇంకా బాధ ఉంటుంది కదా నీకు. గుండు చేసుకున్న తర్వాత బాడీ షేమింగ్ ఏంటి? అంకుల్ అంటే బాడీ షేమింగ్ అన్నెసరీ దాంట్లో బైనాక్యులర్ పెట్టి మరీ చూస్తున్నాడు హరీష్. అది కరెక్ట్ కదా, అంటే సస్టైనబిలిటీ కరెక్ట్ కదా, అది మార్చుకోవడం మంచిది. మారుతాడు అనుకుంటున్నాను.
ఈ విషయం అంటే తను అంత సీరియస్ చెప్పిన ఇమాన్యుల్ కూడా అంతే సీరియస్గా అని చెప్పి నేను సారీ చెప్పాను, నీకు ఇబ్బంది పడ్డావు కాబట్టి నేను సారీ చెప్తాను, నువ్వు దాన్ని నాకు సీరియస్ తీసుకోవట్లేదు. బాడీ షేమింగ్ ఏం కాదు. ఇప్పుడు నేను బాడీ షేమింగ్ చేయాలంటే నాకు బాడీ ఉండాలి కదా. నేను బాడీ షేమింగ్ చేయలేదు, ఏదో చనువుతో మాట్లాడాను అంతే. దాన్ని మీరు సీరియస్ తీసుకుని అంటే ఇది ఎంతవరకు తీసుకెళ్ళాలి నాకు తెలుసు, నువ్వు ఎంతవరకు తీసుకెళ్ళలేదు, నేను చూసుకుంటా. బట్ నేను సారీ చెప్తున్నాను, నువ్వు అది వినట్లు సరిగ్గా అని చెప్పి. సో తనోడు అపాలజీ అంటే అపాలజీ చేయడానికి ట్రై చేస్తున్నా సరే మనోడు రిసీవింగ్ మోడ్లో లేడు హరీష్. అది నెగిటివ్ అవుతుంది. నీకోసం నువ్వు మధ్యలో ఫుడ్ ఆర్పేసావు అని చెప్పి నేను తినడం మానేశానని ఎమోషనల్ కట్ వాడుతున్నాడు. నిన్ను ఎవడడిగాడు అసలు? ఫుడ్డే అడగలేదు నిన్ను, ఫైనాన్స్ ఫుడ్డే అడగలేదు. మళ్ళీ నువ్వు దాని గురించి నువ్వు తినలేదని నేను తినడం మానేశానని చెప్పి ఈ సాక్రిఫైస్ చేశానన్న మోడ్ ఎందుకు తీసుకొస్తున్నావు? ఈ సింపతి కార్డ్ ఎందుకు వాడుతున్నావు నువ్వు? ఇదంతా జరిగిన తర్వాత లోపలికి వెళ్ళిపోయారు, మొత్తం సెటిల్ అయిపోయారు. లోపలికి సెటిల్ అయిపోయిన తర్వాత కూడా నేను వెళ్ళి హరీష్ గారితో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు, కాంప్రమైజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. నా ఉద్దేశం అది కాదు, నువ్వు అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. నేను బాడీ షేమింగ్ చేయలేదు, చనువుతో మాట్లాడాను నేను అని చెప్పిన తర్వాత కూడా మనోడు ఒక వాల్ కట్టేశాడు అనమాట. ఈ వాల్ ఎందుకు కట్టాడంటే నేను అగ్రెసివ్, నాకు నచ్చారంటే నేను ఇక్కడ పెడుతుంటా కానీ ఇక్కడికి ఎక్కకూడదు అన్న కాన్సెప్ట్లో మనోడు ఉన్నాడు అనమాట. అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ కామెడీలో ఒక మాట అన్నాడు, చనువుతో ఒక మాట అన్నాడు. కామెడీలో చిన్న చిన్న మాటలు వస్తుంటాయి, అవి కూడా పెద్ద సీరియస్గా తీసుకుంటే ఇంక బిగ్ బాస్ హౌస్కి వెళ్దాం అనుకోండి మంచిదే. ఆ తర్వాత తనుజ గారేమో భరణితో పర్సనల్గా మాట్లాడుతూ, సరే ఇప్పుడు వాళ్ళకి కాఫీ ఇస్తారు కదా, కాఫీ లోపలికి తీసుకెళ్ళిపోతారు కదా, సో మనీష్ ఒక ప్లేస్లో కబోర్డ్లో ఎక్కడ పెడతారు, వాళ్ళు తొందరగా పడుకునిపోతారు. అప్పుడు నేను వెళ్ళి అప్పుడు దొంగతనం చేసి అంటే కాఫీ బాటిల్ మొత్తం దొంగతనం చేయడం చిన్న కప్లో తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను అంటే, తన లేదు కెమెరాస్ వస్తాను. కెమెరాస్ ఓకే సార్, కెమెరాస్ చూడొచ్చు, వాళ్ళు చూస్తే ప్రాబ్లం, కెమెరాస్ ఓకే సార్. బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్, నేను ఏమీ చేయకూడదు అంటే బోర్ కొట్టేస్తుందని చెప్పి లోపల అసలు తను కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ కండిషన్ లా అనిపించింది నాకు. తనుజ కాఫీని తస్కరించే ప్లాన్లో ఉంది. సో అక్కడితో ఎపిసోడ్ అయిపోయింది అంతే. అలా మొత్తం ఈరోజు జరిగిన ఈ రచ్చ ఇదంతా ఇలా జరిగిందనమాట. సో నేను స్టార్టింగ్లో చెప్పినట్టు టాప్ 5 చెప్తానని చెప్పాను కదా. నా దృష్టిలో టాప్ 5 అంటే ఈరోజు చూసిన ఎపిసోడ్లు అంటే ఒక్క టాస్క్ చాలు, ఒక సిచ్యువేషన్ చాలు, ఒక మూమెంట్ చాలు, మనోడి బిహేవియర్ ఎలా ఉండబోతుందో. ఒకవేళ లో ఉన్నా సరే వీళ్ళు ఇంప్రూవ్ అవుతూ అంతవరకు వెళ్ళగలుగుతారని కూడా చెప్పొచ్చు మనం. సో నా దృష్టిలో టాప్ 5లో ఉన్నది భరణి గారు. టాప్ 5లో ఉంటారు అనుకుంటున్నది, మారచ్చు బట్ ఫుల్గా మారదు. టాప్ 5లో ఉంటారు అనుకుంటున్నది భరణి గారు, ఎమాన్యుల్, రీతు వర్మ, తనుజ, మనీష్ ఆర్ శ్రీజ. మోస్ట్లీ ఇలా ఉంటారు. మీరు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. నేను నెక్స్ట్ 5 వీక్స్ వరకు ఇదే నా టాప్ 5 ఉండొచ్చేమో, మధ్యలో మాత్రం చేంజ్ అయ్యిందని చెప్తా, బట్ మోస్ట్లీ ఇదే ఉంటుందని నా నమ్మకం. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీలుంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఏంటంటే కొంచెం స్ట్రెంత్ పెరుగుతుంది. ఇప్పుడు ప్లీజ్ హెల్ప్. జై హింద్.